లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ముదిరి పాకాన పడింది. డాడీకి లేఖ రాసి ఇప్పటికే అలజడి రేపిన కవిత తాజాగా మీడియా చిట్చాట్లో మరిన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. నేరుగా కేటీఆర్ పేరును ఊటకించకపోయినా అన్నపై అనేక బాణాలను సంధించారు. పనిలో పనిగా కేసీఆర్ కు రాసిన లేఖల చిట్టాను బయటపెట్టారు. కేసీఆర్ కు ఇప్పటి వరకు 100కు పైగా లేఖలు రాశానంటూనే తండ్రికి లేఖ రాస్తే తప్పేంటని పెద్ద ప్రశ్నే సంధించారు. తాను రాసిన లేఖలో తప్పేముందని నిలదీశారు. బీఆర్ఎస్ లో మీరు పెంచి పోషించిన ఎంపీలు ఏ పార్టీలోకి వెళ్లారంటూనే తేనెతుట్టెను కదిపే ప్రయత్నం చేశారు కవిత. కేసీఆర్ వల్లే బీఆర్ఎస్ మీటింగ్ సక్సెస్ అయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లు కేసీఆర్ కంటే పెద్దవాళ్లు కాదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీని కట్టడి చేయకుండా బీఆర్ఎస్ ను భారతీయ జనతా పార్టీకి గంపగుత్తగా అప్పగించే ప్రయత్నం జరుగుతోందని బాంబు పేల్చేశారు. బీఆర్ఎస్ ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేయకుండా తాను జైలు నుంచి అడ్డుకున్నట్లు సంచలన అంశాలు బయటపెట్టారు. తాను 6 నెలలు కాదు ఏడాది జైల్లో ఉంటానని చెప్పినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ లో కొందరు నేతలు కాంగ్రెస్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉంటున్నారని ఆరోపించారు. తాను చెప్పిన విషయాలు బీఆర్ఎస్ దూతలతో చెప్పినట్లుగా ఎవరు రాయించారంటూ నిప్పులు చెరిగారు. అసలు లేఖను ఎవరు బయట పెట్టారంటూ నిలదీశారు కవిత. తాను కేసీఆర్ లాగే మొండినని లక్ష్యాన్ని సాధించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. తన లక్ష్యం సామాజిక తెలంగాణగా చెప్పుకొచ్చారు. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మీడియా చిట్చాట్లో మరికొన్ని ప్రశ్నలు వేశారు కవిత. తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారు? బీసీల కోసం పోరాటం చేస్తే తప్పేంటి? బీసీలకు బీఆర్ఎస్ వ్యతిరేకమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ కార్యాచరణ చేయని పనులు తాను చేస్తున్నట్లు చెబుతూ తాను చేపట్టే పనుల వల్లే పార్టీ బలోపేతమవుతోందని స్పష్టం చేశారు కవిత. తన డాడీకి మాత్రమే లేఖలు రాశానని కవిత చెప్పారు. పార్టీ నుంచి తనను బయటకు పంపే ధైర్యం ఎవరికీ ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ తో కేసీఆర్ ను మాట్లాడించానని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలను కలవలేదని వెల్లడించారు. కాంగ్రెస్ మునిగిపోయే పార్టీ అని కాంగ్రెస్ లోకి వెళ్లడానికి తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. తన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని వర్కింగ్ ప్రెసిడెంట్ ను గౌరవిస్తానని చెప్పారు. ట్వీట్లతో ఉద్యమం కాదన్నారు. తన మనుషులెవరూ రేవంత్ వద్దకు వెళ్లలేదని స్పష్టం చేశారు. జాగృతి కార్యకర్తలు పార్టీలు మారలేదని తెలిపారు. లీకులు ఇచ్చేవారిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను అమెరికా వెళ్లొచ్చేలోపు కుట్రలు పన్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీకి గంపగుత్తగా బీఆర్ఎస్ ను అప్పగించే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రను అడ్డుకుంటున్నందుకే తనపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని కవిత విమర్శలు ఎక్కుపెట్టారు. తాను ప్రతిసారి ఇచ్చే లేఖను చదివిన వెంటనే కేసీఆర్ చించేస్తారని, ఈసారి మాత్రం ఎందుకో లేఖ బయటకొచ్చిందన్నారు కవిత. తనకు తెలిసి కేసీఆర్ తప్పు చేయరని అన్నారు. పార్టీ లైన్ దాటి తాను తప్పు చేయలేదన్నారు. కోర్టులను కంట్రోల్ చేయలేకపోవడం ఎవరి తప్పు అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే ఆందోళన ఎందుకు చేయలేదని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే బీఆర్ఎస్ ఎందుకు ఆందోళనలు చేయలేదని అన్నారు. ఇరిగేషన్ అంశంపై జాగృతి వికాస సమితి మాత్రమే మాట్లాడుతున్నాయని,
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ నుంచి తనను ఎవరూ బయటకు పంపలేరని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడను అనేది అబద్ధమన్నారు. రాహుల్ గాంధీ కరెక్ట్గా ఉంటే భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదని తెలిపారు. దామోదర్ రావు, గండ్రమోహన్ రావు ఎవరికి దగ్గరో మీకు తెలుసా అని ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి దూరం చేస్తే ఎవరికి లబ్ధి జరుగుతుందో వాళ్లకే తెలుసంటూ కవిత ఎద్దేవా చేశారు. తనను కేసీఆర్ను విడదీయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థను అమ్మే కుట్రను ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ జాగృతికి గ్రామ స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ను చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయనకు వినూత్న శైలి ఉందన్నారు. అందుకే ఆయన బయటకు రావడం లేదని కవిత చెప్పారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. సో మొత్తంగా కవిత స్టేట్మెంట్స్తో బీఆర్ఎస్లో అయితే అలజడి రేగుతుంది. ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త వివాదానికి తెరలేపారు. తన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. బీఆర్ఎస్లో గ్రీకు వీరులు ఎవరు, నల్లికుట్ల రాజకీయాలు ఎవరివి, కారు పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే కుట్ర ఎవరు చేస్తున్నారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఆ కుట్రను అడ్డుకున్నది ఎవరు? కేసీఆర్ లాగా తనను కూడా మొండిదాన్ని అని, తన జోలికి రావద్దంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చారన్న ప్రశ్న ఉత్కంఠగా మారింది. ఎంపీ దామోదర్ రావు, గండ్రమోహన్ రావు ఎవరి మనుషులు? బీసీలకు బీఆర్ఎస్ వ్యతిరేకమా? కవిత వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రంగా మారాయా? భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన ఎవరు పెట్టారు? కేసీఆర్ మాత్రమే నాయకులు అంటే మరి పార్టీలో కవిత యుద్ధం ఎవరిపై చేస్తున్నారన్నది చర్చకు దారితీసింది. కోవర్టు ప్రస్తావన వెనుక ఎవరు లక్ష్యం? ఆడబిడ్డపై ఏడిస్తే ఏమొస్తుందని ఎవరిని ఉద్దేశించి అన్నారు? కేసీఆర్ తర్వాత నాయకత్వం రేసులో తాను ఉన్నానని చెప్పకనే కవిత చెబుతున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయతీ మొదలైందా? అందుకే కేసీఆర్ బిడ్డ రోడ్డుపైకి వచ్చారా అని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్న పరిస్థితి నెలకొంది. భారతీయ జనతా పార్టీ నేతలు ఆసుపత్రుల ప్రారంభోత్సవానికి వెళ్లిందెవరు? కేసీఆర్ కు కవితను దూరం చేసే కుట్ర ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏకస్వామి సిద్ధంగా ఉన్నారు. ఏకస్వామి, చూస్తున్నాం కవిత లేకే ఒక సంచలనం అయితే ఈరోజు చిట్చాట్లో మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాల్లోనే ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. మొత్తంగా కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇంతవరకు తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, బీఆర్ఎస్ పార్టీకి అది మల్లుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రీసెంట్ గా ఎమ్మెల్సీ కవిత లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంచలనం అయితే బయటికి తిరగేగుతుంది. వరుసగా తన లేఖను ఎవరు బయట పెట్టారు, పార్టీలో ఉన్నటువంటి కోవాటులు ఎవరు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పేసి కవిత వ్యాఖ్యలు చేసి కొన్ని వారాలు గడవక ముందే మరి ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా తలకిందలైంది. ఈ రోజు ఉదయం మీడియాతో చిట్చాట్ చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత పలు విషయాలని కూడా ప్రస్తావించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని గంపగుత్తగా బీజేపీకి అప్పగించే ప్రయత్నం చేశారు. వీటిని నేను జైల్లో ఉండగానే అడ్డుకున్నాను. ఒకవైపు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఎంతో కష్టపడి పార్టీ నిలబెట్టాడు. నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, నాకు ఇంకెవరు నాయకులు కాదని చెప్పేసి కవిత కరాఖండిగా మాట్లాడారు. ఒకవైపు ఈ రోజు ఆమె చిట్చాట్లో చెప్పిన విషయాలు కూడా ఒకవైపు పొలిటికల్ గా పెద్ద సంచలనంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా బీఆర్ఎస్ పైన విరుచుకుపడడానికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా
పెద్ద ఎత్తున కూడా రాజకీయ దుమారాన్ని తెలియజేస్తున్నాయి. ఆమె సొంతగా పార్టీ పెడతారంటే కూడా ఆ విషయాన్ని ఆమె స్పష్టం చేయట్లేదు. మరోవైపు తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను, ఉన్న పార్టీని పటిష్టం చేసుకొని పనిచేయాలి, పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కేవలం ట్వీట్లకు పరిమితమై పార్టీ కార్యక్రమాలు చేయకుండా కూర్చుంటే పార్టీ ఏ విధంగా బలపడుతుందనేది కూడా ఆమె వాదనగా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యుఎస్ టూర్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మీడియా ముందుకొచ్చి ఆ చిట్ చాట్ చేయడం అంటే కూడా పొలిటికల్ గా కొంత నిప్పులు రాజేసినట్టుగా కనిపిస్తుంది. ఒకవైపు తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీలోని కుట్రలు జరుగుతున్నాయి. తాను తన విషయంలో గత 2018 లోక్సభ ఎలక్షన్ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నిజామాబాద్ ఎమ్మెల్యేలు కొంతమంది కుట్ర చేసి తనకు వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు నేను ఎలక్షన్స్ లో ఎంపీగా ఓడిపోయాను. ఆ తర్వాత వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి పట్టుబడితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ నన్ను అనునయించి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, తనకు అక్కడ ప్రోటోకాల్ ఉండాలని చెప్పి సూచించారు తప్ప నాకు వేరే విషయంతో నేను చేయలేదని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. తాను పదవులు పట్టుకుని వేలాడే రకం కాదు, పదవులకు గడ్డిపోచలాగా తీసేస్తాను, నేను కేసీఆర్ లాగా ముందుదాన్ని, నాకు డబ్బులు పదవులు అనేది నాకు ముఖ్యం కాదని చెప్పి స్పష్టం చేసినటువంటి కవిత ఖచ్చితంగా తన ఎజెండా ఏంటనేది కూడా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నారు. తన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు సరిగా చేయట్లేదు, ప్రజా ఉద్యమాలు చేయట్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటగాగుతూ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా పనిచేస్తున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా ఆమె ఒకవైపు సొంత పార్టీని క్వశ్చన్ చేస్తుంది. తన పైన సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నటువంటి నేతలంతా కూడా ఇతర పార్టీల మీద ప్రతిపక్షంగా ఉండి మనం అధికార పార్టీ మీద ఎందుకు దాడి చేయట్లేదు, విదేశాల్లో సోషల్ మీడియా అకౌంట్లు పెట్టుకొని తనపై దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా కవిత ఆరోపణలు చేశారు. ఒకవైపు పార్టీలు ఎవరి పేరు ప్రస్తావించకుంటున్నప్పుడు కూడా ఆమె నేరుగా పార్టీలో తన పట్ల చేస్తున్నటువంటి వైఖరి పట్ల కూడా పార్టీ అధిష్టానానికి ఆమె చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఒకవైపు తన తండ్రికి గతంలోనే 100 లేఖలు రాశాను, తను ఎప్పుడు లేఖ రాసినా కూడా తన తండ్రికి లేఖ రాస్తే డాడీ అని రాస్తాను, పార్టీ అధ్యక్షుడికి రాస్తే కేసీఆర్ సార్ అని చెప్పి రాస్తానని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. ఒకవైపు ఈసారి రాసిన లేఖ కూడా ఆమె తన తండ్రికే రాశాను, ఇప్పుడు అనేక లేఖలు రాసినప్పుడు కూడా ఈసారి లేఖ ఎందుకు బయటకు వచ్చింది, లేఖ లీక్ చేసినటువంటి లీక్ వీరులు ఎవరో బయట పెట్టాలని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో కవిత లేఖ కలకలం ఒకవైపు మనకు ఉంది. ఈ రోజు ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంతో కూడా పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుందని చెప్పి అనుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టుగానే ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. వంశీ.